డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆర్ఎస్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు నాయకుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని, ఎస్సీలను కూటమి ప్రభుత్వం విభజించి పాలిస్తున్నారని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చమార్ సోదరుల ఓవరాల్ డామినేషన్ పై దేశవ్యాప్త రాజకీయ కుట్ర, ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వంద మందిలో కేవలం 4గురితో లబ్ధి జరుగుతా ఉందని, ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమేనని, ఈ ఎంగిలి మెతుకుల్లో ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు, నెల్లి సూరిబాబు, తనికళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బకొట్టి పర్మనెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్రన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ గమనించాలి మిత్రులారా. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లోకల్ గా తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతా ఉన్నారు మిత్రులారా. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఇప్పుడు చదవలేదు, చూడలేదన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది మాదిగ సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతా ఉంది మిత్రులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి, దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఈ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే, చమార్లు అంటారు. కాబట్టి చమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలు కూడా కల్పించారు. కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి. లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ చమార్ వర్గీయులైనటువంటి మరి కాంశీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బీఎస్పీ పార్టీని దెబ్బకొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. बार बहनों लड़ना है. మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్తా ఉన్నారు మిత్రులారా. కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది 100లో కేవలం 4గురికే బెనిఫిట్ జరుగుతా ఉంది. 100లో కేవలం 4గురికి మాత్రమే మిత్రులారా. ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రంలో 59 ఎస్సీ కులాలకు 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు? మోడీజీ सुनिए, जरा सोचिए. एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. यह काम देश के लिए अच्छा नहीं है. మిత్రులారా, మోడీ గారు రిజర్వేషన్ పెంచి ఇంకో 10% మిగతా కులాలకి ఇచ్చేయాలి కానీ వాళ్ళని బాగు చేయాలనుకుంటే, లేదా ఒక స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించాలి, లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి, లేదా రత్నాకర్ లాంటి పోటీ పడలేకపోతున్నారంటే వారి